రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డితో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ములాఖాత్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఫైర్ అయ్యారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పుడే అక్రమ అరెస్టులు ఉంటాయని తెలుసన్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తమకు ఆశ్చర్యం కలిగించే విషయం కాదని, మిథున్ రెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. నకిలీ మద్యం సేవించి వేలాది మంది చనిపోయారని పుకార్లు పుట్టించారని, నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు ఎవరైనా అరెస్ట్ చేశారా అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వాళ్ళు అక్రమంగా ఒక కట్టు కథను అల్లి మిథున్ రెడ్డి గారి పైన బనాయించినారో, ఆ లిక్కర్ కేసులో లోపల ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని కలవడానికి ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావడం జరిగింది. మిథున్ రెడ్డి గారిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరెస్టు జరుగుతుంది అని చెప్పి ఇదేం మాకు పెద్ద ఆశ్చర్యం కలిగించిన విషయం ఏం కాదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మిథున్ రెడ్డి గారి పైన కేసులు పెట్టినారు. ఆయన విద్యార్థి దశల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎదుగుదలను ఓర్చలేక కేసులు పెట్టినారు. కానీ ఈ రోజు సీన్ కట్ చేస్తే ఈ రోజు దేశ రాజకీయాల్లోనే చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి గారు. అంటే పొలిటికల్గా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఆయనకున్న పలుకుబడి రీత్యా కావచ్చు, ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ రీత్యా కావచ్చు, ఇండివిజువల్గానే చాలా టాల్ పొలిటీషియన్. కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి అంత ఎదిగిపోతే, అంత పైన స్థాయిలో పెద్ద స్థాయిలో ఉంటే రేపు ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కూటమి కావచ్చు, లేకుంటే నారా లోకేష్ భవిష్యత్తుకు కావచ్చు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతో ఆయనను ఈరోజు ఒక అక్రమ కేసు, ఎటువంటి ఎవిడెన్సులు, ప్రూఫ్లు, రుజువులు లేనటువంటి కేసులో ఆయనను అరెస్టు చేయడం అనేది నిజంగానే చాలా దారుణం. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం